హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బ్రెడ్ బజ్జీలు చేస్తున్నానండి. అందుకోసం 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, ఒక చిటికు సాల్ట్, ఒక చిటికు సోడా ఉప్పు, 1 టీ స్పూన్ కారపొడి వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటా ఈ విధంగా కలుపుకున్నానండి. ఇది ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. సన్నగా తరిగిన ఆనియన్స్లో గరం మసాలా, పసుపు, సాల్టు, కారపొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిగిపెట్టిన తర్వాత ఒక చిటుకు కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. బ్రెడ్ మొత్తం ఈ విధంగా షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత శనగపిండిలో ముంచి ఈ విధంగా వేయాలండి. ఇందాక మనం మసాలాని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులోకి ఈ విధంగా నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకొని కొంచెం కలిగి పెట్టుకుందాము. బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూన్ ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్నాను. టమాటా సాస్తో మనం తీసుకుంటే చాలా బాగుంటుందండి. స్నాక్ సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.